పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా నా తమ్ముడు జోలికి ఎవరైనా వస్తే చంపేస్తా చంపేస్తా. ఏంది బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, పీక కోసేస్తా. కోసేస్తా 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 కోసేస్తా. అన్నా, దీని కళ్ళు కూడా పుడి చేస్తే మంచి గిరాకొస్తుందన్నా. కండ్లు తర్వాత పీకేద్దాం గాని ముందు లోపలికి తీసుకుపోయి ఒంటి మీద బట్టలు పీకేరి. పిల్ల మస్తుగుంది, అసలే చలికాలం, ఒళ్ళు సలపరం పుడుతుంది. రేయ్, మీరిక్కడ కాక పుట్టించండ్రా, నాకక్కడ కాక తీరినాక ఇక్కడ కళ్ళు పీకేద్దాం. ఏ అమ్మాయి, రోడ్డుకి అడ్డంగా వచ్చావేంటి? నీకేం కాలేదు కదా? అమ్మాయి, నువ్వేంటి ఇక్కడ? ఆయాస్ పడకు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది మా సెన్నోడిని ఎవరో ఎత్తుపోయినారు సారు. వాట్? ఎత్తుకెళ్ళిపోయారా? అవును సారు. అది అసలు ఏం జరిగినదంటే, నా తమ్ముడు సిన్నోడు చూసావా? ఎటైనా వెళ్ళాడా? ఇంకెక్కడి చిన్నోడు తల్లి, ఈ పాటికి భైరవ్ ముఠా వాళ్ళు కాలో కన్ను తీసేసుంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో నీకు తెలుసా? అది సెవర్ రోడ్ అని చెప్పారు సారు. సరే, నువ్వు పద. చెరపట్టగా సీతమ్మ నా తడుదల పెట్టెనా ఏదో చెడు ఆ పద 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 రామ
ఏం చేస్తున్నారా? సిన్నా రేయ్ ఆ సంగతి ఏందో చూడండి రా. రే నడరా. సిన్నా